అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశం మనుష్యులకు భయపడకుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవన్నో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడదొరే శక్తి గలవానికి భయపడకుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు మనకిచ్చిన మరొక ఆజ్ఞ మనుషులకు భయపడకుడి. ఏ విషయంలో ఆయన ఈ విషయం చెప్తున్నాడంటే, జాగ్రత్త పడుడి అంటే హెచ్చరికతో కూడిన ఆజ్ఞను మనకు చేస్తున్నాడు. తను నమ్ముకున్న బిడ్డలు, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి తన రక్తములో మనల్ని అందరినీ కడిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నప్పుడు, తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటుందో, సంరక్షించుకుంటుందో, మంచి చెడ్డలు వివేక జ్ఞానము బోధిస్తుందో, తన బిడ్డలు ప్రమాదం బారిన పడకూడదని, ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని ఏ విధంగా తల్లిదండ్రులు కోరుకుంటారో, ఆ విధంగా మన పరలోకపు తండ్రి కూడా మనకు అనేక జాగ్రత్తలు తెలియచేస్తూ ఉన్నాడు. అదే విషయంలో మనకి అభయం కూడా ఇస్తూ ఉన్నాడు, ధైర్యాన్ని నింపుతున్నాడు. మీరు భయపడకండి. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు భయపడుతుంటే భయపడొద్దని బోధిస్తూ వాళ్ళని ధైర్యపరిచే మాటలు, ధైర్యపరిచే పనులు, వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపుతూ భయపడొద్దని చెప్తూ ఉంటారు. అలాగనే మనకి దేవునికి ఉన్న సంబంధం తండ్రి పిల్లలు. యోహాను సువార్త మనం చూస్తాం, మాటి మాటికి తను అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఆయన పిల్లలం. ఆయన మనకిస్తున్న ఒక అభయం. మీరు భయపడకండి. ఎవరికి భయపడద్దు? మనుష్యులకు మీరు భయపడద్దు. ఏ విషయంలో చెప్తున్నారంటే, అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. యేసు ప్రభు వారు ఉన్నారు అంటే, ఈ భూలోకంలో ఆయన జీవించిన జీవితకాలంలో యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ జనసమూహము విస్తారంగా వచ్చినట్లుగా మనము లేఖనాలు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎంతగా వచ్చారంటే వేల కొలది వచ్చారు. అప్పట్లో వేల కొలది, ఇప్పట్లో కోట్లలో అనుకోవచ్చు. వేల కొలది జనులు కూడి వచ్చారు. ఆ మాటని 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. వేల కొలది జనులు కూడి వచ్చారు. ఎక్కడ కూడి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ వేల కొలది కూలి వచ్చినప్పుడు ఏం జరిగిందట? ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లుగా, అంటే విస్తారమైన జనం, వేల కొలది జనము యేసు ప్రభు బోధలు వినటానికి, యేసు ప్రభు దగ్గరికి రావటానికి, ఆయనను చూడటానికి, ఆయన దగ్గర స్వస్థత పొందటానికి, ఆయన దగ్గర మేలు పొందటానికి, ఆయన దగ్గర దీవెనలు పొందటానికి, లేదంటే ఆయన ఇచ్చే మాటలు వినటానికి, ఆయన ఆజ్ఞలు వినటానికి, ఆయన కట్టడలు వినటానికి ఆయన చేరు వచ్చారు. ఒకనినొకడు త్రొక్కుకునేంతగా, తొక్కిసలాట అంటారు కదా, తొక్కిసలాటలో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు అని. అక్కడ చనిపోవటం, గాయపడటం పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే ఆయనే స్వస్థపరిచేవాడు. ఈ లోకంలో ఏమన్నా సభలు సమూహాలు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినప్పుడు చాలామంది గాయపడి మరణించారని వార్తల్లో చూస్తాం. కానీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే, కుంటిగా ఉంటే నాకు రోగం తగ్గిస్తాడు, జ్వరం ఉంటే తగ్గిస్తాడేమో, దగ్గుంటే తగ్గిస్తాడని, ఇంకా ఇతర రోగాలన్నీ తగ్గిస్తాడని, లేదంటే ఆహారం దయచేస్తాడని, ధనాన్ని దయచేస్తాడని, సంతానం, ఇట్లా అసలు ఆయనే ఒక స్వస్థత పరుడు. వాళ్ళు వచ్చేదే స్వస్థత కోసం. ఒకవేళ ఆయన గాయాలైనా ఆయన స్వస్థపరచగలడు. ఒకవేళ ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఆయనే తిరిగి లేచాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చనిపోయిన వారిని సహితం ఆయన తిరిగి లేపిన స్వస్థత కలిగిన దేవుడు. కాబట్టి అక్కడ తొక్కిసలాట జరిగినా చనిపోయినా ఆయనే అసలు పెద్ద పరమ వైద్యుడు కాబట్టి అక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన కోసం తొక్కుకొనున్నట్లుగా, ఒకరినొకడు తొక్కున్నట్లుగా వేలాది మంది జన సమూహం వచ్చారు.
వచ్చినప్పుడు ఆయన శిష్యులతో ఆయన చెబుతున్న మాటల్లో ఈ మాట మనం చదువుకున్నాం. మీరు మనుషులకు భయపడకూడదు. చాలామంది జనాలు వచ్చారు, ఆయన బోధన స్టార్ట్ చేశాడు. పరిసయ్యుల వేషధారణ అని ఆయన స్టార్ట్ చేస్తూ అనేక మంది ప్రజలకి, వేల కొలది జనాలకు ఆయన బోధన స్టార్ట్ చేస్తూ, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమేదియు తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో, దేవుడు ఎంత గొప్ప, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేవుడు మనకి చెప్తున్న మాట స్నేహితులం, ఒక ఫ్రెండ్. స్నేహితునితో ఎలా ఉంటామో దేవుడు మనల్ని అలాగా బిడ్డల కన్నా, ఒక సైడు బిడ్డలు చెప్తూ ఒక సైడు స్నేహితులుగా భావిస్తూ, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకూడదు. అంటే మహా అంటే ఏం చేస్తారు? దేహాన్ని చంపేస్తారు. ఈ దేహం కొంతకాలమే, అశాశ్వతం. శాశ్వతమైనది పరలోకం. అక్కడ సదాకాలం దేవునితో ఉండబోతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు మనుషులకు భయపడకండి. మహా అంటే ఏం చేస్తారు? వాళ్ళు దేహాన్ని చంపుతారు. దేహాన్ని చంపిన తర్వాత మరేమీ చేయనేరు. వారికి భయపడకండి. మీరు ఎవరికి భయపడాలో నేను తెలియజేస్తా. చంపిన తర్వాత నరకములో పడదేయగల వాళ్ళ శక్తి గలవానికి భయపడుడి. అంతేకాని ఇలాంటి వారికి మీరు భయపడకూడని దేవుడు ఒక గొప్ప ఆజ్ఞను, ఒక గొప్ప భరోసాని, ఒక గొప్ప అభయాన్ని, ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి అట్టి ధైర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మనుషులను చూసి భయపడకూడని చెప్పారు. అట్టి గొప్ప ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్ర వందనం తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.